అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టి శ్రీవల్లి రాధిక గారు రచించిన తదాప్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రతి చిన్న విషయానికి ఒకటే గింజుకునే ఆడవాళ్లను చూస్తే నాకు ఓ ప్రక్కన నవ్వు, మరో ప్రక్క జాలి. అసలు డిటాచ్డ్గా ఉండటం వాళ్ళ రక్తంలో ఉండదేమో. ప్రతి విషయంలోనూ విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకోవటం, ఏవేవో ఎక్స్పెక్ట్ చేయటం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోతే ఇహ ఓ దిగులు పడిపోవటం, కడవలు కన్నీళ్లు కార్చేయటం. మగవాళ్లతో సమానత్వం అని ఓ అఘోరిస్తారు. కానీ ఈ బలహీనతల్ని పెట్టుకుని వీళ్ళు ఏనాటికి సాధిస్తారు సమానత్వం? మగవాళ్లలాగా ఏ విషయం ఎంతవరకు అవసరమో అంతవరకు పట్టించుకునే సామర్థ్యం ఉంటేనే ఈనాటి ప్రాక్టికల్ ప్రపంచంలో నిగ్గుకు రాగలుగుతారు. నేను విద్య ఇద్దరం ఇంజనీర్స్మే. ఇద్దరం సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాం. కానీ ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే వర్క్ చేసే విధానంలో మా ఇద్దరికి చాలా తేడా ఉంది. వర్క్ లోడ్ ఎక్కువ లేనప్పుడు ఇద్దరం సాయంత్రం 6:30, 7 అయ్యేసరికి ఇంటికొచ్చేస్తాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అవబోతున్నప్పుడే చిక్కు. రాత్రి 9, 9:30, 10 దాకా కూడా ఉండాల్సి వస్తుంది. పొద్దున్న 7 బయలుదేరి వెళ్లిపోవాల్సి వస్తుంది. రోజుకు 12 గంటలు, 15 గంటలు పనిచేయాల్సి వచ్చినా నేను చిరాకు పడను. ఆఫీస్ నుంచి 10కి ఇంటికొచ్చినా సరే హాయిగా స్నానం చేసి న్యూస్ పేపర్ చదువుతూనో టీవీ చూస్తూనూ రిలాక్స్ అవుతాను. మర్నాడు ఆఫీస్లో చేయాల్సిన పనులేవి నా మనసులో ఉండవప్పుడు. అవి ఎంత ముఖ్యమైనవైనా సరే, ఉద్యోగం పోయేంత ప్రమాదకరమైనా సరే. కానీ విద్య అలా కాదు. ఇంటికి వచ్చిన గంట తర్వాత కూడా వంటగదిలో ఓ పక్కన వంకాయలు తరుగుతూ, రేపు కోడి పంపించేయాలి, ఒక బగ్ సాల్వ్ కాలేదు, ఎలాగో ఏమిటో అంటూ ఉంటుంది. కొబ్బరి పచ్చడి మిక్సీలో వేసి కమ్మటి వాసన వస్తుంటే ఆఘ్రానించకుండా డాక్యుమెంటేషన్, టెస్టింగ్ మొత్తం ఈ వీక్లోనే అయిపోవాలి, ఇంతవరకు కోడే కంప్లీట్ అవ్వలేదు, షెడ్యూల్ ప్రకారం అవుతుందో లేదో అంటూ ఉంటుంది. ఆమె హైరాణ చూస్తే నాకు నవ్వు వస్తుంది. కొబ్బరి పచ్చడి చేస్తూ కోడ్ రాస్తూ కొబ్బరి పచ్చడి గురించి ఆలోచిస్తే బగ్స్ రాకపోతే ఏం వస్తాయి, చేస్తున్న పని మీద కాన్సంట్రేషన్ ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పాను నేను. ఏ లాభం? ఎన్నిసార్లు చెప్పినా ఆ ధోరణి మారదు. విద్య ఒక్కతే కాదు, ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారనుకుంటాను. పెళ్ళైన కొత్తలో నా ఫ్రెండ్ రమేష్ ఒకటే గోల పెట్టేవాడు వాళ్ళ ఆవిడ గురించి. కూర, పప్పు అన్నీ పెర్ఫెక్ట్ గా చేసి కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళగలుగుతానో లేదో అని ఒకటే టెన్షన్ పడిపోయేదట ఆ అమ్మాయి. రాత్రి 11 దాకా అన్నీ సర్దుకొని, మర్నాటికి కావలసిన కూరలు కూడా తరిగి పెట్టేసుకుని, ప్రొద్దున పూట చేయాల్సిన పనుల్లో వీలైనన్ని పనులు రాత్రిపూటే చేసేసుకుని ఏ 12కో ప్రక్క దగ్గరికి చేరేదిట. అందుకే ఏమయ్యా కొత్త పెళ్లి కొడక అని ఎవరైనా సరదాగా పిలిస్తే తనని వెక్కిరిస్తున్నట్లుగా ఫీల్ అయ్యి మొహం మార్చుకునేవాడు రమేష్. మా ఆఫీస్లో శశికళ అని ఒక అమ్మాయి ఉంది. ఎంత పనిచ్చినా చాలదు ఆ అమ్మాయికి. వారం రోజుల కోసం వేసిన షెడ్యూల్ని మంగళవారానికి పూర్తి చేసి బుధవారం మరోసారి వెరిఫై చేసుకుని గురువారం నాకేం పనిలేదు ఎలా అని దిగులు పడిపోతూ ఉంటుంది. మా ప్రాజెక్ట్ లీడర్ గురువారం సాయంత్రం దాకా చూసి అప్పుడు ఇంకో పని అసైన్ చేస్తారామెకి. అది శుక్రవారం లోపల అవదు. చచ్చినట్లుగా శనివారం కూడా వచ్చి పూర్తి చేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఎవరి వర్క్ ని వాళ్ళ సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్లాన్డ్ గా చేసుకుని ఏ ఆదివారాలు సెలవులు తీసుకుంటారు. ఏమైనా అనుకోని అవాంతరం వస్తే తప్ప మగవాళ్ళెవరూ శనివారం ఆఫీస్కి రారు. కానీ ఆ పిల్ల మాత్రం ఇప్పటి వరకు ఒక్క శనివారం కూడా సెలవు తీసుకున్న పాపాన పోలేదు. ఆఫీస్లో ఆ అమ్మాయిని చూస్తున్నంతసేపు నాకు విద్య గుర్తొస్తుంది. విద్య కూడా ఇలానే ఉరుకులు పరుగులు పెడుతూ ఇచ్చిన పని పూర్తయ్యే వరకు నిద్రపోకుండా హైరాణ పడిపోతుందేమో అనిపిస్తుంది. మా ఆఫీస్లో మేము శశికళను చూసి నవ్వుకున్నట్లే విద్య వాళ్ళ ఆఫీస్లో కూడా మగవాళ్ళందరూ విద్యను చూసి నవ్వుకుంటారేమో అనిపిస్తుంది. అందుకే విద్యకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆ ధోరణి మార్చుకోమని. శశికళను చూసి అందరం ఎలా జోక్స్ వేసుకుంటామో, ఆ అమ్మాయి ప్రవర్తనని ఎంత హాస్యాస్పదంగా తీసుకుంటామో సమయం వచ్చినప్పుడల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ రోజైతే మరీ ఘోరం. ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్లో శశికళకి ఏదో మాడ్యూల్ ఇచ్చారు. అది షెడ్యూల్ ప్రకారం ఇంకో 2 వారాల తర్వాత పూర్తవ్వాలి. కానీ పోయిన వారమే పూర్తి చేసి పడేసింది. ఒక 2 రోజులు పని లేకుండా కూర్చుంది. ఇవాళ పొద్దున్న మా ప్రాజెక్ట్ లీడర్ పిలిచి, మీకేం వర్క్ లేకపోతే చంద్రశేఖర్కి కాస్త హెల్ప్ చేయండి, హీఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం అన్నాడు. ఆ చంద్రశేఖర్ తన మాడ్యూల్లో ఏదో ప్రాబ్లం పెట్టుకుని 2 వారాలుగా కుస్తీ పడుతున్నాడు. లాస్ట్ వీక్ పూర్తవ్వాల్సిన ఆ వర్క్ ని అలా పెండింగ్ పెట్టే మధ్యలో ఒక 2 రోజులు సెలవు తీసుకుని ఏదో టూర్ కూడా వెళ్ళొచ్చాడు. ఈ పిల్ల వెళ్ళి అతని ప్రాబ్లం ఏమిటని అడగగానే మొత్తం పేపర్లన్నీ ఆ అమ్మాయి మీద పడేసి ఒకసారి లేచి
ఒళ్ళు విరుచుకొని సెక్షన్లో అటు ఇటు పచార్లు చేసి ఆ తర్వాత టీ త్రాగడానికి క్యాంటీన్కి వెళ్ళిపోయాడు. అతనటు వెళ్లగానే మా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి శశికళని పలకరించాడు. ఏం చేస్తున్నారు అన్నాడు చిరునవ్వుతో చూస్తూ. ఆ అమ్మాయి చెప్పింది ఫలానా మాడ్యూల్ చూస్తున్నాను అని. ఆయన బ్రుకుటి ముడిపడింది. అదింకా అవలేదా? లాస్ట్ వీక్ ఫైనల్ డేట్ ఉంది కదా అన్నాడు. ఎస్ సార్ అంది శశికళ వినయంగా. ఏంటి ప్రాబ్లం అన్నాడాయన కొంచెం విసుగ్గా. తెలీదు సార్, ఇప్పుడే చూస్తున్నాను అంది శశికళ చాలా ఫ్రాంక్గా. ఎప్పుడూ ఎంతో సౌమ్యంగా ఉండే మా పిఎం ఈ రోజు ఎందుకో ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. ఏంటండి ఇది? లాస్ట్ వీక్ అయిపోవాల్సిన వర్క్ ఇంతవరకు అవలేదు. కనీసం ప్రాబ్లం ఏంటో కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ఇంకా చూడలేదు అంటే ఏంటి అర్థం? ప్రాబ్లం ఏమిటో చూడటానికి కూడా మీకు ఇంత టైం కావాలా అన్నాడు చాలా విసుగ్గా, కసిరినట్లుగా. దాదాపు సెక్షన్లో అందరికీ వినబడ్డాయి ఆ మాటలు. ఆయన వడివడిగా వెళ్లగానే అందరం అప్రయత్నంగా శశికళ వైపు చూశాం. ఆ పిల్ల మొహం కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అందరం తన వైపు చూడగానే కళ్లల్లో నుంచి బొటపటా నీళ్లు కారే. చంద్రశేఖర్ సీటు దగ్గరున్న పేపర్లన్నీ తీసుకుని పరిగెత్తుతున్నట్లుగా తన సీటు దగ్గరికి వెళ్లిపోయి కూర్చుంది. టీ తాగొచ్చిన చంద్రశేఖర్ దుఃఖంతో ఎర్రబడ్డ ఆ అమ్మాయి మొహం చూసి దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. కంప్యూటర్లో ఏదో కార్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. సాయంత్రం 4 దాకా కుర్చీలో నుంచి కదల్లేదు శశికళ. మధ్యాహ్నం లంచ్కి కూడా వెళ్లలేదు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు తుడుచుకుంటూ మొత్తానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. 4:30 అయ్యేసరికి టెస్టింగ్ కూడా చేసేసి ప్రాజెక్ట్ లీడర్కి చూపించింది. ఆయన పిఎంకి చూపించినట్లున్నాడు. 4:35కి పిఎం పిలిచాడు శశికళని. ఎర్రటి కందగడ్డ లాంటి మొహం వేసుకుని ఆయన గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే ఐఎమ్ సారీ అమ్మా అన్నాడట ఆయన. అప్పుడు అక్కడే ఉన్న రవీంద్ర చెప్పాడు, ఐ అప్రిషియేట్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ వర్క్ అని కూడా అన్నాడట. అప్పుడు వెలుగుతున్న మొహంతో బయటకు వచ్చి అన్నం తింది. ఈ సీన్ అంతా చూసి నవ్వుకొని వాళ్ళు లేరు ఆఫీస్లో. అందుకే నాకు ఆడవాళ్లను చూస్తే ఓ పక్క జాలి, మరో పక్క నవ్వు. ప్రతి చిన్న విషయానికి ఒకటే గింజుకుంటారు. రాత్రి భోజనాలప్పుడు విద్యతో ఈ ప్రహసనమంతా చెప్పి, చూసావా ఎంత అసహ్యంగా ఉందో, ఒక చిన్న మాటకి రోజంతా ఏడ్చి అన్నం మానేసి అందరి దృష్టిలో పడి ఆయన సారీ చెప్పినంత వరకు భోంచేయలేదు. ఏమిటిదంతా అన్నాను నిరసనగా. చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడుస్తూ నిజమే అంది విద్య. నేను ఆశ్చర్యపోయాను. నేనిదంతా చెప్పగానే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చి, అవును మరి, విషయం సరిగ్గా చూసుకోకుండా మీ ప్రాజెక్ట్ మేనేజర్ అలా చిరాకు పడటం ఏమిటి? అందరి ముందు ఆ అమ్మాయిని అలా అంటే ఎవరికి మాత్రం ఏడుపు రాదు? ఎవరి వరకేదో తెలియదంటే అసలు ముందు మీ పిఎం సరిగా పనిచేయడం లేదన్నమాట అంటూ ఆయన్ని దుయ్యబడుతుంది అనుకుంటే, విద్య కామ్గా నిజమే అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే విద్య చేయి కడుక్కొని మళ్లీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ, ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారో అంది. మజ్జిగన్నంలో మామిడికాయ జుర్రుకుంటూ నేను తలెత్తి చూశాను. ఆ అమ్మాయి ఏడ్చి గోల చేసి సారీ చెప్పించుకుంది. అదే మీరైతే, ఏదోలే వాడి మొహం, వాడికి తోచిందేదో అన్నాడు, దానివల్ల మనకొచ్చిన నష్టమేముంది అని దులిపేసుకునేవారేమో కదూ అంది మళ్లీ విద్య. ఆ అన్నాను నేను, ఇంకా నయం అన్న ధోరణిలో. అలా ఎందుకు వదిలేస్తాను? ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ పని పూర్తి చేసింది. ఆ తర్వాత సారీ చెప్పించుకుంది. అదే నేనైతే ముందు వాడి చేత సారీ చెప్పించుకొని ఆ తర్వాతే పని మొదలుపెట్టేవాడిని అన్నాడు గొంతులో గర్వము అహంకారము ఒలికిస్తూ. ఓహో అంది విద్య పెద్ద పెద్ద కళ్ళు అల్లల్లాడిస్తూ. ఆయనటు వెళ్లగానే మీరు పేపర్లని విసిరికొట్టి సీట్లో నిర్లక్ష్యంగా కూర్చుంటే కాసేపటికి ఆయన మిమ్మల్ని లోపలికి పిలిచి ఐఎమ్ సారీ అనేవాడన్నమాట. అప్పుడు మీరు బయటకు వచ్చి పని మొదలు పెట్టేవారన్నమాట అంది నా వైపు ఆరాధనగా చూస్తూ. అప్పటికిగాని నేను పప్పులో కాలేశానని నాకు అర్థం కాలేదు. ఆమె వ్యంగ్యాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక నేను తల వంచుకొని మామిడికాయ పని పడుతుంటే ఆ ఆలోచన నుంచి నేను తేరుకోకముందే, అయినా అసలు మీ పిఎంకి బుద్ధి లేదు అంది విద్య. ఆ అమ్మాయి పని వదిలేసి పారిపోలేదు కదా, స్ట్రైక్ చేయలేదు కదా, పని చేస్తూనే ఉందాయే. ఏడ్చినంత మాత్రాన పిలిచి సారీ చెప్పడం ఎందుకు? మతిలేనితనం కాకపోతే అంది ఎగతాళిగా. ఇంకా పూర్తిగా ఈ లోకంలోకి రాని నేను విద్య మాటలు సరిగా బుర్రలోకి ఎక్కించుకోలేదు. మా పిఎంని విమర్శిస్తోందన్న విషయం ఒకటే అర్థమైంది నాకు. అందులో మతిలేనితనం ఏముంది? ఆ అమ్మాయి సిన్సియారిటీ ఆయనకు కూడా తెలుసు కదా. అంత సిన్సియర్ వర్కర్ని బాధ పెట్టినందుకు నొచ్చుకొని సారీ చెప్పుంటాడు అన్నాను ఆయన సమర్థిస్తూ. ఓహో అంది విద్య. ఆయన సారీ చెప్పింది ఆమె ఏడ్చిందనా,
సిన్సియర్ వర్కర్ని అనవసరంగా బాధ పెట్టానన్న పశ్చాత్తాపంతోనా? సాలోచనగా అడిగింది. అప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, రెండోదేలే అన్నాను నేను చెయ్యి కడుక్కోవడానికి వెళ్తూ. నన్ను అలా అయోమయంలో పెట్టే మరో ప్రశ్న వేసింది విద్య. ఐ అప్రిషియేట్ యూ అని కూడా అన్నాడేమో. అదెందుకు? అంత క్విక్గా ప్రాబ్లం సాల్వ్ చేసిందనా? ఏడ్చి గోల చేసిందనా? విద్య ప్రశ్న పూర్తి కాకముందే నేను సిన్సియర్గా సమాధానం చెప్పేశాను. ప్రాబ్లం పూర్తి చేసిందనేలే. ఆ మాట నా నోట్లోంచి బయటికి వచ్చాక అప్పుడు వెలిగింది నా బుర్ర. ఆ సరికి విద్య కళ్ళ నిండా మొహం నిండా 1000 వెలుగులు నవ్వు. టేబుల్ మీద గిన్నెలు తీసుకుని వంటగదిలోకి వెళ్తూ ఎడమ చెయ్యి నా క్రాఫ్లో దూర్చి వేళ్లు కదిలిస్తూ, ఊరికే అన్నీ తెలిసినట్టు స్టేట్మెంట్లు ఇస్తారు కానీ మళ్ళీ అన్నీ తెలుసు మా అబ్బాయికి అంది. నేను తల విదిలించుకున్నాను. చాలే, నా క్రాఫ్ట్ పాడు చేయకు అన్నాను విసుగ్గా. విద్య పక్కున నవ్వి భుజాలు కుదించి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె వక్కపొడి తెచ్చి నా చేతిలో పెట్టి తనో పలుకు నోట్లో వేసుకుంటుంటే, ఊరికే వితండవాదం చేసి విషయాన్ని పక్కదారి పట్టించడం కాదు, ఏం చెబుతున్నానో ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవాలి అన్నాను కొంచెం కినుకుగా. నువ్వే చెప్పు, మనుషులు గంభీరంగా ఉండటం బావుంటుందా, ఊరికే గోల పెట్టడం బావుంటుందా? నేను దెబ్బతిన్న స్వరంతో అడిగితే, గంభీరంగా ఉంటేనే బావుంటుంది అంది విద్య బుద్ధిగా. నా మొహంలో నవ్వు మెరవబోయేలోపు, కాకపోతే మగవాళ్ళందరూ గంభీరంగా ఉంటారని, ఆడవాళ్ళందరూ గోల చేస్తారని మీరు ఊహించుకోవడమే వాలేదు అంది. నేను ఊహించుకోవడమేమిటి అన్నాను చిరాగ్గా. జగమెరిగిన సత్యం అది. అందుకే పురుషుడిని సముద్రుడితో పోల్చారు తెలుసా? నేను కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఆశ్చర్యంగా మొహం పెట్టి, సముద్రం గంభీరంగా ఉంటుందా అంది విద్య. అలలతో అతలాకుతలం అయిపోతూ గోలగోలగా ఉంటుంది కదా, నిమిషం ఆగకుండా హోరు పెడుతూ ఉంటుంది కదా. ఈ కొత్త ఆర్గ్యుమెంట్కి నేను బెత్తరిపోయాను. నేను తేరుకోకముందే పురుషుడిని సముద్రంతో పోల్చేది గంభీరత కోసం కాదనుకుంటాను అని అనుమానం వెలుబుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విద్య. నాకు అదే అనుమానం వచ్చింది. ఆలోచిస్తూ వచ్చి మంచం మీద వాలాను. కాసేపటికి విద్య కూడా వచ్చి పడుకుంది. పడుకున్న మరుక్షణమే తనకి నిద్ర పట్టింది. నాకు మాత్రం చాలాసేపు నిద్ర పట్టలేదు. పట్టిన తర్వాత కూడా కలలో సముద్రము గంభీరత మిదిలై. తెల్లవారుతుండగా ఏదో గజిబిజి కల. ఆ కలలో ఎవరో చెవిలో చెప్పినట్లుగా సముద్ర గంభీరుడు అన్న మాట వినబడింది. అవును, ఎక్కడో విన్నాను నేను ఈ మాట. సముద్ర గంభీరుడు అనే ప్రయోగం ఉంది. మగవాళ్ళని సముద్రంతో పోల్చేది గంభీరత కోసమే. ఆ విషయం అర్థం కాగానే నేను హుషారుగా మంచం దిగి బాత్రూంలో దూరాను. నేను స్నానం చేసి బయటికి వచ్చేసరికి విద్య ఆఫీస్కి రెడీ అయిపోయింది. తను టిఫిన్ చేసేసి నా కోసం దోశలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి, నే వెళ్తున్నా అంది. ఆమె వాకిట్లోకి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అన్నాను. ఏంటి, త్వరగా చెప్పండి, టైం అయింది. చెప్పుల్లో కాలు దూర్చి అసహనంగా అడిగింది. మగవాళ్ళని సముద్రంతో పోల్చేది గంభీరత కోసమే. సముద్ర గంభీరుడు అంటారు తెలుసా అన్నాను. విద్య నోరు తెరవబోతూ, కావాలంటే ఎవరినైనా అడుగుదాం అన్నాను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా. విద్య పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది. ఎవరిని అడగక్కర్లేదులేండి, మీరు చెప్పింది కరెక్టే. ఊరికే తమాషాకలా అన్నాను రాత్రి అంటూ వాకిట్లోకి నడిచింది. నిమిషం తర్వాత తను 2 వీలర్ స్టార్ట్ చేస్తూ, రాత్రి నుంచి అదే ఆలోచిస్తూ కూర్చున్నారన్నమాట అంది. నేను ఉలిక్కి పడ్డాను. రాత్రి నుంచి అదే విషయం పట్టుకుని గింజుకుంటున్నారన్నమాట అన్నట్లుగా వినిపించింది నాకు ఆ వాక్యం. ఒక గుటక వేసి ఆ వాక్యాన్ని మింగి వెనక్కొచ్చాను. 5 నిమిషాల తర్వాత నేను కూడా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరాను. ఆఫీస్కి వెళ్ళిన అరగంటకి ఫోన్ వచ్చింది. విద్య. ఒక గుడ్ న్యూస్ అంది ఫోన్ తీయగానే. నాకు ప్రమోషన్ వచ్చింది, ప్రాజెక్ట్ మేనేజర్గా. ఆ మాట వింటూనే మెదడుతో సంబంధం లేకుండా నా పెదవులు కంగ్రాచులేషన్స్ అన్నాయి. విద్య నవ్వింది. అదేంటి కంగ్రాచులేషన్స్ అని ఊరుకున్నారు? పార్టీ అడగరే? దబాయించినట్లుగాని ఫోన్ పెట్టేసింది. ఒక్క క్షణం ఏమీ అర్థం కాని అయోమయం ఆవరించింది నన్ను. ఆ తర్వాత మెల్లగా తలెత్తి చూస్తే కలకల్లాడుతూ తిరుగుతున్న శశికళ కనిపించింది. నిన్న మొత్తం వర్క్ పూర్తి చేసేసింది కదా, ఈవేళ మళ్ళీ పనిలేదు అమ్మాయికి. లేత నీలం రంగు కాటన్ చీర, తలంటి పోసుకున్న తలలో మల్లెపూలు, ఆత్మవిశ్వాసం నిండిన నడక, విజయగర్వంతో కూడిన నవ్వు. ఆమె ఆనందంగా అటు ఇటు నడుస్తుంటే అందరూ ఆమె వైపు అబ్బురంగా చూస్తున్నారు అనిపించింది. నా కళ్ల ముందు విద్య మెదిలింది. అక్కడ విద్య కూడా ఇలానే తిరుగుతూ ఉండుంటుందా? ఆమె విజయాన్ని కూడా అందరూ ఇలానే అబ్బురంగా చూస్తూ ఉండుంటారేమో.
ఒక్క క్షణం మనసు ఏదో ఇబ్బందితో, తెలియని ఈర్ష్యతో మూలిగింది. ఆ మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. సిగ్గుతో కూడిన గర్వం గుండె నిండా పరుచుకుంది. ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తుంటే నాకు నవ్వు రావటం లేదు, జాలి కూడా వేయటం లేదు. చాలా గర్వంగా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.